హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గరం మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గరం మసాలా పొడి ఏ కర్రీస్లోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ గరం మసాలా పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 30 వరకు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి వేసుకోవాలి. అలాగే లవంగ మొగ్గలు కూడా 30 వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క లవంగ మొగ్గలు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి మంచి అరోమా వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు మిరియాలని తీసుకోవాలి. మిరియాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్టార్ అనాసాని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 10 వరకు ఇలాచీలు తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మసాలాస్ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు షాహీ జీరాని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్ని మసాలాస్ని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. వెంటనే ఇందులో కనుక ఉంచుకుంటే బాగా మాడిపోతుంది కనుక వీటిని వెంటనే ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇలా కప్పులోకి వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఇవన్నింటిని కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మూతను పెట్టేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మంచి పొడిలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక కప్పులోకి తీసేసుకోవటమే. ఇలా కనుక మనం గరం మసాలా పొడి చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల పాటు కర్రీస్లోకి వాడుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా గరం మసాలా పొడి తయారైపోతుంది. ఇలా ఎయిటైట్గా ఉండే ఒక గాజు సీసా కానీ లేదంటే ఒక డబ్బాలోకి కానీ ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది, నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.